వల్లభనేని వంశీ 137 రోజులు జైల్లో ఉన్న తర్వాత జ్ఞానబలం గట్టిగా ఎలిగింది. 2024 ఎన్నికల ముందే వల్లభనేని వంశీకి వైసీపీ ఓడిపోతుందన్న సంకేతాలు ఖచ్చితంగా ఉండుంటాయి. కానీ వల్లభనేని వంశీ ఆయన కూడా వైకాపా నుంచి గన్నవరం క్యాండిడేట్ కింద కంటెస్ట్ చేశాడు. అసలు ఓటమి అనేది ఎరగని వల్లభనేని వంశీకి మొత్తం టీడీపీ వల్ల అక్కడ క్యాడర్ వల్ల గెలిచిన వల్లభనేని వంశీకి ఒక్కసారిగా యార్లగడ్డ వెంకట్రావు గారి చేతుల్లో చాలా దారుణంగా ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఏముంది, అందరిలానే కూర్చుంటాం, కామనే కదా అనుకున్నాడు. కానీ వైసీపీలో మనం అర్థం చేసుకుంటే బూతులు తిట్టడంలో ఎక్స్పర్ట్స్ ఎవరన్నా ఉన్నారు అంటే ఆయుధాల కింద వాడే దాంట్లో వల్లభనేని వంశీ, కొడాలి వెంకటేశ్వరరావు ఉండేవాడు, అందరికీ తెలిసిన విషయమే. నిన్న అంబటి రాంబాబు అరెస్ట్ జరిగిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శ యాత్రలో ఉండి అంబటి రాంబాబు అయితే వల్లభనేని వంశీ కోసం పాపం జైలుకి వెళ్ళాడు, ఓదార్చాడు, తర్వాత వీడియోల మీద వీడియోలు తీశాడు, ఇంటికి వెళ్ళి పరామర్శించాడు. కానీ వల్లభనేని వంశీ మాత్రం ఎక్కడ దాఖలాలు కనపడలా, కొడాలి వెంకటేశ్వరరావు కూడా కనపడలా. ఇంకెంతకాలం నేను శస్త్రచికిత్స అయిపోయింది కదా కొడాలి వెంకటేశ్వరరావుది, అయినా కూడా ఎక్కడ అంబటి రాంబాబు ఇంటికి వచ్చినట్టు కనపడలా మనకి దాఖలాలు.